ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల అభిమానులు అన్ని ప్రయోగాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమకు తోచిన విధంగా ప్రచారం చేస్తున్నారు. నేతల పేరుతో ఏకంగా బహిరంగ లేఖల్ని కూడా సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ భారతి పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. దీన్ని వైసీపీ నెటిజన్లు కూడా విస్తృతంగా తెలియకుండా ప్రచారం చేస్తున్నారు. తనలోని ఆందోళన భావాలను పంచుకునేందుకే తాను ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు వైఎస్ భారతి చెప్పినట్లు అందులో ఉంది. దీనిలో జగన్మోహన్ రెడ్డి గొప్పదనాన్ని వివరిస్తూనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను విమర్శిస్తూ వ్యాఖ్యలు ఉన్నాయి. మాయావతి, పవన్ కళ్యాణ్ కలవడం వెనుక సికండి రాజకీయం ఉందన్న అభిప్రాయం కలుగుతోందంటూ ఆ లేఖలో ఒక వ్యాఖ్య కూడా ఉంది. ఇలా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా ఆ లేఖలో ఉన్నాయి. అయితే ఈ లేఖను నిజంగానే వైఎస్ భారతి రాశారని భావించిన ప్రత్యర్థి పార్టీ వాళ్ళు తిరిగి వైసీపీని విమర్శించడం మొదలుపెట్టారు. అయితే ఈ లేఖపై స్పందించిన వైసీపీ విభాగాలు ఈ లేఖ పూర్తి అవాస్తవమని, దీనికి వైఎస్ భారతికి ఎలాంటి సంబంధం లేదని, ఆ లేఖలోని అంశాలు ఫేక్ అని, దాన్ని నమ్మవద్దని సూచిస్తున్నారు. అయితే ఈ లేఖను వైసీపీ అభిమానులే అభిమానం కొద్దీ సృష్టించారా, లేకుంటే ఇలా ఈ లేఖను వైఎస్ భారతి పేరుతో సృష్టించి అందులో పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేయించి తిరిగి జనసేన నుంచి వైసీపీపై విమర్శలు చేయించేందుకు కుట్రపూరితంగా ఇతర పార్టీల వారు సృష్టించారా అన్నది తెలియడం లేదు. అయితే అధికారికంగా మాత్రం వైఎస్ భారతికి ఈ లేఖకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ పార్టీ వారు చెబుతున్నారు. విజయవాడ వైసీపీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీవీపీ వరప్రసాద్ కూడా ఈ లేఖపై స్పందించారు. ప్రత్యేక హోదా గురించి పీవీపీ చేయని వ్యాఖ్యలు చేసినట్లుగా కట్ అండ్ పేస్ట్ వీడియోను తయారు చేసి ఆయనకు వ్యతిరేకంగా ఒక ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక హోదా అంశం బోరింగ్ సబ్జెక్ట్ అని ఆయన అన్నట్టు వ్యాఖ్యానించినట్లు ఒక వీడియో సృష్టించి దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన పీవీపీ తన మీదే కాకుండా వైఎస్ భారతమ్మ పేరుతో కూడా ఒక బహిరంగ లేఖను సృష్టించి దాన్ని ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారిపై పార్టీ క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటుందని హెచ్చరించారు. అయితే వైఎస్ భారతి పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఈ లేఖను పలువురు వైసీపీ అభిమానులు నిజంగా భావించి దాన్ని మరింతగా షేర్ చేస్తున్నారు. అయితే పార్టీ వారు కూడా ఇది ఫేక్ అని చెప్పిన నేపథ్యంలో ఇలాంటి ఫేక్ అంశాలను ప్రచారం చేయకుండా నిలిపివేయడం మంచిది.